ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ నాని. వెల్కమ్ టు నాని టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మొబైల్ కొనే ముందు ప్రతి ఒక్కరు ఈ 4 పాయింట్లు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రాసెసర్. ఇది మొబైల్కి బ్రెయిన్ లాగా యూజ్ అవుతుంది. మనం గేమింగ్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ, లేదా వీడియో చూస్తున్నా కానీ ఇవన్నీ ఓవరాల్గా డిపెండ్ అయ్యేది ఒక ప్రాసెసర్ మీద మాత్రమే. సో మనం మొబైల్ కొనే ముందు ప్రాసెసర్ చూసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్కి వస్తే డిస్ప్లే. ఇందులో స్క్రీన్ క్వాలిటీ ఇంకా రిఫ్రెష్ రేట్ ఈ రెండైతే మనం చూసుకోవాలి. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మనం గేమింగ్ కానీ, వీడియోస్ కానీ, ఏదైనా రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మనం ఇవన్నీ ఒక స్మూత్ డిస్ప్లే మీద డిపెండ్ ఉంటాయి. ఆ డిస్ప్లేలో కూడా మనం AMOLED డిస్ప్లే ఆర్ OLED డిస్ప్లేకి వెళ్తే బెటర్ ఆప్షన్ అవుతుంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే 1000 nits కన్నా ఎక్కువ బ్రైట్నెస్ ఉంటే మనం అవుట్డోర్లోకి వెళ్ళినా లేదా ఇండోర్లో అయినా మనకి మంచి స్క్రీన్ విజువల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. థర్డ్ పాయింట్ చూసుకుంటే బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్. మెయిన్ బ్యాటరీ విషయానికి వస్తే మినిమం 5000 బ్యాటరీ అయితే మనం ఉండేలాగా మొబైల్లో చూసుకోవాలి. ఇంకా ఛార్జింగ్ స్పీడ్ 80 watts 90 watts ఏదన్నా పర్లేదు. ఇంకా ఫోర్త్ పాయింట్ కెమెరా. మనలో చాలా మందికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం మొబైల్లో మెగాపిక్సెల్లో చూసుకుంటాం, కానీ మెయిన్గా మనం చూసుకోవాల్సింది కెమెరా సెన్సార్ క్వాలిటీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దిస్ మీన్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది ఉంటే ఇంకా మంచి ఫొటోస్ అయితే మనం మొబైల్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. బై.